జీవంలో నిరంతర పరిపాలనలో మమ్మల్ని నడిపింప చేయండి తండ్రి. ఆ యొక్క గొప్ప లెజెండ్స్ తో కలిసి ఆ యొక్క షబ్బాతులో, ఆ నెలపొడుపుల్లో, ఆ నియామక కాలాల్లో తండ్రి మేము పాలు పంపులు పంచుకునే అదృష్టాన్ని మాకు దయచేయండి తండ్రి. తమ చిత్తం మాపై ఉంటే ప్రతి శోధన నుంచి మేము విజయం సాధించి నా తండ్రి మరి తమ ప్రియకుమారులు మాకు ఇచ్చిన జీవవృక్ష ఫలాన్ని మాకు అనుగ్రహించుట కృప చూపింపచేయండి నాయన. ఇచ్చా నా తండ్రి యహూదా గారు ఏ విధంగా నా తండ్రి యోసెఫ్ గారి దగ్గరికి వెళ్ళారో అయ్యా, తమ ప్రియకుమారులు మా కొరకు మా గురించి నా తండ్రి బ్రతులాడటం కొరకు పాప బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి తమ రాజ్యానికి చేర్చమని బ్రతులాడటానికి తమ దగ్గరికి వచ్చి ఉన్నారు తండ్రి. ఆ యొక్క బ్రతులాడే వాళ్ళల్లో మేము కూడా ఉండి కృప ఇచ్చేయండి. ఈ బెన్యామీన్ కూడా ఉండనివ్వండి నాయన. నా తండ్రి మా కుటుంబాలన్నిటిని ఉండనివ్వండి. ఈ యొక్క సమాజ బిడ్డలందరినీ షబ్బాతును ఆచరిస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి మరి తమ యొక్క నా తండ్రి నామంలో నా తండ్రి బలపరుచుతూ నాయన షబ్బాతును నియామకాలాలు ఆచరిస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదింప చేయండి నాయన. ఈ యొక్క ఐక్యత, ఈ సమాజం నిరంతరం తమ ఉంచండి. తమ చిత్తమైతే మేము అందరం కలిసి యెరూషలేములో నా తండ్రి ఇశ్రాయేలు పుణ్య భూభాగంలో మేము అందరము సంచరించి ఆనందించే దినాలు మాకు దగ్గరగా తీసుకుని రండి నాయన. మరి షమాయ నా తండ్రి, షాఫా గారు, రూబెన్ గారు, ఆ యొక్క అబ్రహాం బెన్ నా తండ్రి మరి ఈ యొక్క సమాజం మమ్ములను యెరూషలేము వైపు ఇశ్రాయేలు పుణ్య భూమికి కూడా నడిపించి ఆ పుణ్య భూమిని ముద్దాడే అదృష్టాన్ని కూడా మాకు దయచేయమని, తమ రక్షణ మాకు దయచేయమని, ఈ దిన ఆరాధన తమ నామ ఘనత కొరకు జరిగించుకొని మహిం పొందుమని, తమ రక్షణ మాకు దయచేయమని నా తండ్రి మా తలపై చేతులుంచి ఆశీర్వదించండి. తమ ముఖ కాంతి, సన్నిధి కాంతి మా ముఖాలపై ప్రకాశింపచేసి మమ్మల్ని తమ బిడ్డలుగా రక్షించుమని, తమ ప్రియకుమారులు మా రక్షకులు, సర్వలోక రక్షకులు యాషువాహ మెస్సియా వారి శ్రేష్టమైన గొప్ప నామంలో ప్రతిమలాడి వేడుకొనుచున్నాను మా మహిమలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు మనం కిద్దీష్లోకి వెళ్దామండి. Baruch atah Adonai Eloheinu melech haolam borei fere hagafen. Baruch atah Adonai Eloheinu melech haolam asher kiddushanu b'mitzvotav v'ratzavanu v'shabbat koshu b'ahava v'ratzon inkilanu zikaron lemashe bereshit. כי הוא יום תקילה למקראי קודש, ג'וקר לציד מצרים. כי באנו וקרת ואותנו קידשת מכל העמים, ושבת קודשך ואהבה ורצון הנקלתנו. Baruch atah Adonai Makadesh HaShabbat. Amen. ఆమేన్. దయచేసి రతిలతి అదేం చేతులు కడుక్కుంటండి.
నతులతే అదేమండి? Baruch atah Adonai Eloheinu melech haolam asher kiddushanu b'mitzvotav v'tzivanu al natilat yadayim. Amen. రిటర్న్ తీసుకోండి. Baruch atah Adonai Eloheinu melech haolam ametzi lekam min haaretz. ఆమేన్. తీసుకోండి. Shalom. Shabbat shalom, Rabbi Shapa sir. So Brother, go ahead. brother Shamaya is నా going to దాని మాటలు పడతలేదండి. మీ సెల్లే ప్రాబ్లం అమ్మా. మరి ఎలా అయింది? నాకు మాటలు పడదు, పేద పడలేదు, ఇంటి మాటలు పడలేదు. అమ్మా మీ సెల్ల ప్రాబ్లం. Rabbi Shamaya is going to translate your message. Okay. బాగుంటాము. We'll do the Birkat Kohanim, the blessing. Yes, yes, brother. Yes, brother. Yivarek Adonai Yishmereka Adonai panav aleka vivuneka Yisa Adonai panav aleka v'yasa lekem shalom. I all say, can you hear that song? Shafa sir, Shabbat Shalom. Shabbat Shalom. So this week is very interesting that our rabbis, some say that it was our great brother Ezra or Nehemiah who in a way kind of saved our Jewish brothers and sisters and reconstituted the Tanakh and the Haftorahs and the Torah, and they broke up the Torah into sections, into parashot, and so this week, last week, we had kind of what in movies and in TV shows would be called a cliffhanger. So it left on a very what's going to happen, you know. And so this week we get to see what happens. So we get to finish. It's very hard for me to stop there. I usually have to continue reading because I want to know it's such a climactic story and mercy and justice and Hashem making a way. అందరికీ షబాత్ షాలోమ్ అండి. మరి గడిచినటువంటి షబాత్లో మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే మరి మనందరం కూడా ఈ యొక్క తోరా యొక్క పర్షా భాగాలను నేర్చుకోవడానికి ముందుగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన సహోదరులైనటువంటి పూర్వీకులు ఎజ్రా గారు మరియు నెహెమియా గారి కాలంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క తోరా యొక్క భాగాలను మరి ఈ యొక్క గ్రంథాలను అన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టడం, దాన్ని తనాకుగా మార్చడం, దాని తర్వాత మరి ఈ తోరా యొక్క భాగాలన్నింటినీ కూడా తోరాను దాదాపు 54 భాగాలుగా విభజించి ప్రతి భాగానికి ఒక పేరు పెట్టడం అనేది జరిగిందండి. కాబట్టి ఈ యొక్క భాగానికి పర్షా భాగం అని పిలుస్తారు. ఈ పర్షా భాగాల్లో ప్రతి వారం కూడా మనం కనెక్టెడ్ గా, అంటే ఏ వారానికి తగ్గ వాక్యం ఆ వారం మనం చదువుకోవడం, దాని ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వచ్చాయి అని అడిగితే ఎజ్రా నెహెమియా గారి కాలాల్లో నుంచే మరి ఇవన్నీ కూడా రావడం జరిగింది అనే విషయాన్ని చెప్పారు.
ఇక పోయిన వారం మనం మరి కొన్ని విషయాలు మనకి మరి చాలా లోతైన విషయాలు మనం చూడడం జరిగింది. మరి దానికి కనెక్టెడ్ గానే ఈ వారం కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలని, మనతో మాట్లాడాలని రబాయ్ సాఫా గారు అనుకుంటున్నారు. ఎస్ సార్, ప్లీజ్ సార్. So Sir, this week, sir, if possible, please on your video, we want to publish this message on YouTube. If possible, please on your video. I don't know how to stream. Are you going to be doing that? Yes, sir. My brother is recording. Okay, that's fine. You want me to continue? You ready to continue? No, sir. You can give message, but my Okay. brother will record the session. Okay, cool deal. Awesome, Baruch Hashem. So this Torah, there's two instances this week in this Torah portion where we see the effects that we do that is accounted to the children. And this is unfortunately consequences of our actions in a negative way. Now, Hashem is very merciful in that a father is not liable for the death for the actions of his son or his daughter in terms of being put to death. And a child is also not put to death on the account of their parents. But we do bear the responsibility and sometimes the punishment of our relatives. So we see this very, very much so in this Torah portion. ఎస్, ఈ తోరా పోర్షన్ లో మనం చాలా విషయాలు మనం తెలుసుకుంటామండి. అందులో ప్రాముఖ్యంగా మరి తల్లిదండ్రులు చేసినటువంటి మరి పాపాలు పిల్లలకి కానీ, లేదంటే పిల్లలు చేసిన పాపాలకు ప్రతిఫలంగా తల్లిదండ్రులు వాటిని అనుభవించడం కానీ, ఇవన్నీ కూడా మాట వరుసకు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ అలా జరిగినట్టుగా మనకు కనిపించదు. ఎందుకనంటే పరమ తండ్రి, మన దేవుడు మరి శిక్షించే దేవుడు కాదు, కానీ మరి దయతో క్షమించే దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తారు అంటే, ఎవరైనా సరే మనము మరి వ్యతిరేకంగా అంటే నెగిటివ్ గా మనం మాట్లాడినప్పటికీ కూడా, లేదంటే మన పనులు లేదా మన క్రియలు నెగిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వాటి పట్ల మనం తప్పు తెలుసుకుని మనం క్షమించమని అడిగినప్పుడు పరమ తండ్రి క్షమించే తండ్రి ఉన్నారని గొప్ప గుణాన్ని ఈ పరీక్షా భాగం ద్వారా మనం చూస్తాం అన్నమాట అండి. ఎస్ సార్. So the first instance we have this week is a very, very painful situation. We kind of see it. It's not very direct. It's kind of hinted at. And what happens is that we see a situation where one of the first things once Joseph is revealed, the first thing he asks is he says, "I am Joseph," and then he asks, "Is my father alive?" Right? We have the benefit of seeing what happens in the narrative, but Joseph and his brothers don't. Right? This is happening in real time, and so it could be that Joseph thinks in his mind that his father abandoned him. Right? He doesn't know what happens. He asked several times in the conversation, "Is that old man that you talked about?" When he was not revealed to them, he said, "Is your father alive? Is that old man?" He revealed, and then he comes and he goes, "Is my father still alive? Why didn't he come and rescue me?" Right? You can see the pain in his voice.
And then he says, listen, whatever the reason that it happened, Hashem meant it for good. And don't be sad about it, because Hashem turned it. And ఎస్. ప్రియ సోదరులారా, మరి ఈ వారం పర్ష భాగంలో నుండి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అది యోసేఫ్ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప విషయం. దాని గురించి మరి ఏమిటంటే, ఆయన మరి ఫరో దగ్గరకు ఐగుప్తులోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్న తర్వాత తన సహోదరులు మరి యోసేఫ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు, యోసేఫ్ గారు తన సహోదరులను చూసినప్పుడు మొట్టమొదటిగా అంటే తనకు తానుగా మరి తన సహోదరులకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన అడిగినటువంటి మొట్టమొదటి మాట ఏమిటనంటే, నేను యోసేఫ్ అని చెప్పారు. నేను యోసేఫ్ని అని చెప్పి, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని ఒక మాట చెప్పడం జరిగిందండి. అంటే ఈ మాటకు మరి తన తండ్రి గురించి ఇంకా ఏమీ తెలియదు, ఆ వచ్చిన సహోదరులు కూడా ఏమీ చెప్పలేదు. కానీ ఈయనలో ఉన్న బాధను ఏ విధంగా వ్యక్తపరిచాడనంటే, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అంటే, ఎందుకు అలా అడిగి ఉంటాడు అని అంటే, నిజానికి నా తండ్రి బ్రతికి ఉంటే నన్ను వెతికి పట్టుకునేవాడు కదా, నన్ను వెతకడానికి మరి ఈ 22 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎవరినైనా పంపించి ఉండేవాడు కదా. కాబట్టి నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని ఒక బాధను, తనలో ఉన్నటువంటి బాధను ఆయన వ్యక్తపరచున్నట్లుగా మనం చూస్తాం అనమాట అండి. ఎస్ సార్. So knowing this, Joseph makes a decision that when he interacts with his father throughout the rest of the narrative, it seems like it's at arm's length. You would think that Joseph and Israel would be living together, but that doesn't seem to be the case. It doesn't seem to be a relationship that's necessarily repaired. So that shows that one of the things it shows is that we need to be careful of the way that we present ourselves, the way that we, because just like we learned in the story of Joseph, that the interpretation is in the mouth of the interpreter, according to Jewish belief. Also, we don't get to help interpret people about our actions and about the way that we speak. Right? So once we speak and once we do our actions, they may be completely misheard or mistranslated. So we need to be careful that we're open and that we're direct with people, and that if there is some miscommunication, that we clarify it, because it can expand exponentially. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనము చేసినటువంటి ఆ యొక్క వ్యతిరేకమైన పనులు కానివ్వండి, లేదంటే వ్యతిరేకమైన మాటలు కానివ్వండి, వాటి వలన వచ్చే ప్రతిఫలం మనకి ఎలా వస్తుంది అంటే, మనం తప్పనిసరిగా వాటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ యోసేపు గారు అన్న మాటకి ఆయనలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుచుకున్నప్పటికీ కూడా తర్వాత మరలా ఇశ్రాయేలు అంటే మరి తన తండ్రి అయినటువంటి యాకోబు గారును అలాగే యోసేపు గారు ఇద్దరు కూడా తర్వాత వారు కలిసి జీవించారు. మరి వీటిని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, వారు కలిసి జీవించినప్పటికీ కూడా వారి జీవితంలో జరిగినవన్నీ కూడా దేని వలన వచ్చాయి అంటే, వారు మాట్లాడినటువంటి మాటల వలన, లేదంటే వారు చేసినటువంటి ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి పనుల వల్ల, అంటే నెగిటివ్ మరి యాక్షన్స్, వ్యతిరేకమైనటువంటి చర్యల వలన వారు అనుభవించినటువంటి వాటి గురించి మనం చూస్తాం అనమాట అండి. సో మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా పని చేసేటప్పుడు కానీ, మనకి ఎలా వస్తే అలాగూ మనం ఏది నచ్చితే అది చేసేసేవారుగా కాకుండా, వాటి పర్యవసానాలు అంటే మాట్లాడిన మాటను బట్టి, లేదంటే చేసిన పనిని బట్టి
వాటి ప్రతిఫలం మనకి తిరిగి వస్తుంది కదండి. దాని గూర్చి ఆలోచన చేసి అప్పుడు మనం మాట్లాడడం కానీ లేదంటే చేయడం కానీ మరి చెయ్యాలి అనే ఆలోచన మనకి తెలియజేస్తా ఉన్నారు. ఎస్ సార్. So, so by the end of Israel's life, Joseph, his brothers, and Israel all reconcile. They do seem to come to some type of an agreement. But we have another situation in the Torah portion where it seems like the actions of the fathers are passed down to the children. So when Hashem judges, he judges mida kan mida. In other words, that's called measure for measure. So Hashem is just. That's the way that we're all going to be judged. None of us are going to escape judgment. But he's fair and he's just, okay? Now, when Joseph sets up his standard of taxation, now taxation helps the country run, right? The Talmud is very explicit that when we enact taxation, it should be fair and just. But when Joseph sets up his taxation, he first comes in and he when people are starving, he increases the taxation. First, he taxes them a little bit more on being able to buy bread. And then he says, "Oh, give me your land. That'll be the tax." And then finally, the people went into slavery. So it doesn't take very much to understand that to see that because not only did this cause and effect for Israel, but it also caused people to have a noxious smell about them, because just like our king Solomon, Joseph became noxious in the nose of the Egyptians. Joseph came to be symbolized that people lost their land, people lost their freedom, right? The entire nation of Egypt for a generation was slaves, so that got transferred to the children of Israel. It got transferred to us, so we have to be extremely careful that our actions do not impact. It's going to happen either way, but let's make sure that we have righteous and good actions that we can transfer onto our children, because our children are going to bear the responsibility and bear the either the benefits or the punishments of our actions. అయితే సహోదరులారా, మరి ఈ యొక్క ఎపిసోడ్ లో మనం చివరిలో చూస్తే కనుక మరి ముగింపు దశలో మరి యాకోబు గారు అలాగే ఇశ్రాయేలీల 12 మంది యోసేఫ్ గారితో కలిసి వీరందరూ ఒక చక్కని నిబంధనతో వారందరూ కలిసే జీవించారండి. అయినప్పటికీ కూడా మనం ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు మరి తండ్రుల జీవితాల్లో జరిగినవి తమ పిల్లలకు కూడా వస్తాయని ఒక హిబ్రూ సేయింగ్ ఒకటి ఉందండి. మాసే అవోత్ సిమాన్ లెబనీం అనే మాట వాడబడింది. ఈ మాట అర్థం ఏంటంటే, తండ్రులు చేసిన మరి కార్యాలు పిల్లలకి వాటిని చూపిస్తారు, అంటే వాటిని పిల్లలకు కూడా చూపిస్తారు అనే విషయం ఒకటి కనిపిస్తా ఉంది. రెండోది ఏమన్నారంటే మీద కెనెగెద్ మీద అనే మాట వాడబడింది. మీద కెనెగెద్ మీద అంటే మరి మనం ఏవైతే చర్యలు చేస్తామో, మనము ఏ పనులైతే చేస్తామో ఆ పనులకి అంటే హషేం గొప్ప న్యాయవంతుడు, ఆయన గొప్ప తీర్పరి కాబట్టి మనం చేసిన పనులకు ఖచ్చితంగా మనకి తీర్పు తీరుస్తారన్నమాట. అంటే ఈ చేసిన పనులకు ఖచ్చితంగా మనం ఏ పనులైతే చేస్తాం, మంచి పనులు చేస్తే మంచి తీర్పు వస్తుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ తీర్పు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మనకి ఉండాలి. మనము చాలా జాగ్రత్త వహించాలి వాటి విషయంలో అనే విషయాన్ని తెలియజేస్తూ మరి స్లోమో గారు, రాజైన సొలోమన్ గారు కూడా మరి ఈ విషయంలో చాలా చక్కగా మాట్లాడుతూ
మనం చేస్తున్న ప్రతి పనికి కూడా ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మనం ఏంటంటే మన 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 నోటి ద్వారా వచ్చే మాటలు కానీ, మన చేతులతో చేసే పనులు, చర్యలు కానీ ఇవి ఎలా ఉండాలంటే వాటి ప్రతిఫలం మనం తిరిగి అనుభవించే విధంగా కాకుండా, అంటే మనము మంచి చేసేవారుగా, తిరిగి మంచిని పొందుకునేవారుగా ఉండాలి అని తెలియజేస్తా ఉన్నారు. ఎస్ సార్. So now, thankfully, Hashem gives us a way that we're able to overcome these things. Now, the things that we sow in the flesh will be reaped in the flesh. The things that we sow in the spirit will be reaped in the spirit. Okay, so unfortunately, by and large, those things that we set in motion physically are going to be dealt with physically. But Hashem can forgive us. Hashem it does set out a statement of doing teshuvah. This means to return to the source, right? And Hashem says that it's almost like an analogy where he takes the sin and he throws it into the ocean, never to be remembered. And so the punishment spiritually can be removed through teshuvah. But unfortunately, the actions on earth that we sow are reaped on earth. So that's why Hashem says he visits the iniquity on the generations, 4 generations, because it's setting things in motion. But we can go to Hashem, we can ask him to forgive us, and he will forgive us. Yes. అయితే సహోదరులారా, మనము ఏ విషయాలైతే మనం నేర్చుకుంటున్నామో ఈ యొక్క మరి నోటి మాట చేత గాని, లేదంటే మన చేతుల యొక్క పనుల చేత గాని వాటి వలన పర్యవసానాలు మనం అనుభవించే వారంగా కాకుండా, ఒకవేళ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలను బట్టి మరి శరీరంతో విత్తేవాడు శరీరంతో కోస్తాడు, ఆత్మలో విత్తేవాడు ఆత్మతో కోస్తాడు. అంటే మరి విత్తుట, దాన్ని తిరిగి దాని ఫలితాన్ని లేదంటే దాని ఫలాన్ని అనుభవించడం అనేది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. అంటే శారీరకంగా చేస్తే శారీరకంగానే వస్తుంది, కానీ ఆత్మీయంగా చేయగలిగినప్పుడు ఆత్మీయంగానే అది తిరిగి మరలా మనం పొందుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క మరి ఈ రోజు ఈ పాఠం ద్వారా మనం ఏంటంటే, మనము మన నోటి మాటను లేదంటే మన చేతుల యొక్క పనులను చాలా జాగ్రత్తగా మనము వాటి పట్ల మనం జాగ్రత్త వహించాలి అని తెలియజేస్తా ఉన్నారు. ఎస్ సార్. There's very simple ways to do teshuvah. Teshuvah is first we have to pattern in our mind that we want to not do the things that we've done again, right? When Hashem gives us our blessings and our curses, he says, if you do these things, I'll bless you, and if you don't do these things, I won't bless you, I'll curse you. He keeps there during the times of the blessings. In the middle of the blessings, he says, if you do all these things and you don't have the meaning, it's as if you didn't do them, right? So part of teshuvah is, Rabbi Nachman of Breslov says that even the idea of wanting to change can be enough for Hashem, right? Now, that's not where we want to stop, but we want to have it firstly in our mind that that we want to change. And then secondly, we start to change our lives. We make choices in our lives that change us. And then secondly, we purpose in that we try not to do it again, right? And then Hashem will count it to us as doing teshuvah. And that can be done every day. We're called to the Torah and to do prayer 3 times a day. And in the prayer times, Shachrit, Mincha, and Mariv, there's prayers of forgiveness in there. So we're not that far away from forgiveness. Hashem doesn't want you, after that you sin or make a mistake, to go away and never to return. He wants you to say, okay, I made a mistake.
and then come back and sit down at his feet. And we're a family, right? So yes, there's consequences to our actions, but Hashem can lessen it through our teshuvah. అయితే సహోదరులారా, మరి ఇందాక మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని చెప్పారు, నేను మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నానండి. ఆయన ఏం చెప్పారంటే, మరి ఎవరైనా అంటే మనం చేసినటువంటి తప్పుడు పనుల వలన మరి ప్రతిఫలం మనం పొందుకుంటాం. అయితే అవి పొందకుండా ఉండాలంటే తప్పుడు పనులు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, లేదంటే మనం ఏదైనా తండ్రికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మనము వాటిని ఒప్పుకోగలిగి వాటి నుండి మనం తెషువా పొందుకోగలిగితే గనక ఖచ్చితంగా పరమ తండ్రి క్షమించగలిగిన గొప్ప తండ్రి కాబట్టి ఆయన క్షమిస్తారు, మనందరి పాపాలు క్షమిస్తారు. అంతేకాదు మన పాపాలు ఆయన ఏం చేస్తారంటే, మనం చేసిన పాపాలు మన తర్వాత 4 తరాల వరకు మన పిల్లలకు, వారి పిల్లలకు దర్శింప చేస్తారండి. కాబట్టి ఎందుకు ఇలా దర్శింప చేస్తారంటే, వాటిని గురించి మనం చింతించి మనము పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం పొందుకుంటామేమో అనే ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి తెషువా అనేది చాలా ముఖ్యమైనదండి, చాలా గొప్పది. హషెం చాలా గొప్పవారు. ఆయన ఏం చేస్తారంటే, ఎవరైతే తెషువా పొందుకోవడానికి పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొందుకుని తండ్రి వైపు తిరుగుతారో అటువంటి వారి పాపాలు ఆయన క్షమించగలిగిన సమర్థులు అనమాట. అందుకని ప్రతి ఒక్క యూదుడు ఏం చేస్తాడంటే, ప్రతిరోజు కూడా ఉదయాన సక్రీతు ప్రార్థన, మధ్యాహ్నం మిన్కా ప్రార్థన, సాయంత్రం మారివ్ ప్రార్థన చేసేటప్పుడు మరి 3 సార్లు కూడా 3 ప్రార్థనలో కూడా షిల్హి అనేటువంటి ఒక ప్రార్థన ఉంటదండి. ఆ ప్రార్థన చెప్పేటప్పుడు మరి ఎడమ వైపు ఉన్న ఛాతీ మీద కుడి చేతితో పిడికిలు బిగించి ఇలా 2 సార్లు మరి కొట్టుకుంటారు. సో కొట్టుకుని ఆ చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన మనము ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులు పొరపాట్ల గురించి క్షమించమని పరమ తండ్రిని మనం అడిగే ప్రార్థన అనమాట. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో మరి ఈ విధమైన ప్రార్థనలు చేస్తారో వారి పాపాలు ఖచ్చితంగా క్షమించబడతాయి. ఎందుకంటే మరి మనము ప్రాయశ్చిత్త పడినప్పుడు, మనం పశ్చాత్తాపడి పరమ తండ్రి సన్నిధిలో మనం తెషువా పొందుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనం చేసిన పాపాలకు క్షమాపణ లభిస్తుంది పరమ తండ్రి దగ్గర. ఎందుకంటే పరమ తండ్రి క్షమించే తండ్రి అయి ఉన్నారు అని తెలియజేశారు. ఎస్ సార్. I just wanted to let everybody know today is the day of salvation. Today is the day, minute by minute, right? We live doing teshuvah. So we're not too far away from forgiveness from our Heavenly Father. So I just wanted to do the prayer request here. Hold on, let me pull them up here. So we have some health issues. Sister Amani has health issues. Sister Vijaya Kavali, cough issues. Sister Vijaya Niece, Lakea, easy delivery. Sister Via Rama, breathing problems. Sister Ashera, leg infection. Hadabad Yehoshua, health issues. Pastor Hananias, left knee is worn out. Sister Mariama, cardiac issues. Sister Indira, health issues. Sifran, health issues. And pray that Hashem would allow Shemaiah, Ephrath, and Ramaya Prasanth to have children. We pray for job issues for Ravi, Sarath, Yehuda, Yisrael, Yaswant, Prasanth, Shavini, and Azrael. Master of the universe, we thank you for your mercy and your grace. We thank you that you are a good God who listens to the petitions of your people. We ask that you would heal those that need healing, provide sustenance for those who need sustenance. Pray that you would give people peace and help people if they're feeling down emotionally or spiritually or physically. I pray, Father, that you would watch over them, that you would give them peace. I pray, Father, that we would honor you with our lives, that you would bless our children. We thank you for your mercy and your grace. We ask you to remember the petition of your servant Abraham, your friend who you called, that you not destroy the righteous with the wicked,
that your mercy would triumph over judgment in our lives and the lives of our congregation, in the lives of the righteous Gentiles, and on all Israel. In the name of Messiah Yeshua. Amen. ఆమేన్ ఆమేన్. సోదరులారా, మరి అయితే మరి చివరిలో ఒక మాట తెలియజేశారు. ఏంటంటే, మీరు నిజంగా తెషువా పొందుకోవాలనుకుంటే, నిజంగా మీరు పశ్చాత్తాపపడి పరమ తండ్రి వైపు తిరగాలనుకున్నప్పుడు, ఈ రోజే రక్షణ దినమని, ఈ రోజే చివరి దినమని, ఈ రోజే తెషువాను పొందుకునే గొప్ప దినమని మీరు ఆయన వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆయన ఆలకిస్తారు. మీ పాపాలకు ఆయన క్షమాపణ దయచేస్తారు. అలాగని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థనలో కూడా చాలా విషయాలు చెప్పారు. పరలోకమున తండ్రి, తమ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన మధ్యన తండ్రి, చాలా మంది సహోదరులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వారిని బట్టి ప్రార్థిస్తూ మరి ఉన్నాము. తండ్రి, సిస్టర్ అమ్మాని గారిని వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సిస్టర్ విజయ కావాలి, మరి తండ్రి మరి దగ్గుతో బాధపడుచుండగా మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి సిస్టర్ విజయ గారి యొక్క మరి తండ్రి మరి మేనకోడలు అలెక్య యొక్క మరి డెలివరీ నిమిత్తం మరి సుఖప్రసవం జరిగినట్లు మీరు ప్రార్థించమని అడిగి ఉన్నారు తండ్రి. మీరు దయ చూపించండి, కృప చూపించండి. అలాగే నాయన మరి తండ్రి మరి తల్లిబిడ్డలకు క్షేమం దయచేయండి తండ్రి. అలాగే సిస్టర్ వీరమ్మ గారి యొక్క మరి శ్వాస ప్రాబ్లమ్స్ నుంచి విడిపించబడే భాగ్యం దయచేయండి. ఇప్పటికే మీరు చక్కని స్వస్థతనిచ్చి ఉన్నారు, చక్కని సాక్ష్యం చెప్పినారు తల్లి గారు. తండ్రి ఇంకా పరిపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేసి మీరు మహిమ పొందండి తండ్రి. అలాగే నాయన సిస్టర్ అషీరా గారి యొక్క కాలు ఇన్ఫెక్షన్ మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో శక్తితో నింపండి తండ్రి. తండ్రి అలాగే నేను హైదరాబాద్ సహోదరులు యెహోషువ అబ్రహాం గారిని మరి తండ్రి ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి విడిపించి చక్కని ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన పాస్టర్ హననీయ గారి యొక్క ఎడమ మోకాలు తండ్రి మరి సమస్యను మీరు తొలగించండి, చక్కని ఆరోగ్యంతో నింపండి. మీ పని చేయడానికి మీ పనివాడిగా గొప్పగా దీవించబడి భాగ్యం దయచేయండి తండ్రి. అలాగే నాయన సిస్టర్ మరియమ్మ గారిని జ్ఞాపం చేసుకోండి, ఆమెకున్న గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి తండ్రి. అలాగే నాయన మరి సిస్టర్ ఇందిరా గారి ఆరోగ్య సమస్యలను జ్ఞాపం చేసుకోండి, వారిని దర్శించండి, అనారోగ్యం తీసుకొని చక్కని ఆరోగ్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన సిఫ్రాన్ గారిని మీరు దర్శించండి, ఆమెకున్న సమస్య బలహీనతల నుంచి తీసివేసి చక్కని ఆరోగ్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన బిడ్డలు లేని తండ్రి గర్భఫలాలు తెరవని వారి కోసం ప్రార్థిస్తున్నాం. క్షమాయపురాతం మీరు జ్ఞాపం చేసుకోండి. అలాగే రమ్య ప్రశాంతులు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. మీకు అనుకూలమైన సమయంలో వారిని మీరు మీ బిడ్డలు ఇచ్చి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగేనైనా మరి జాబ్ ఇష్యూస్ ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. రవిని బట్టి, శరత్ని బట్టి, యోధ ఇజ్రాయల్ని బట్టి, యశ్వంతుని బట్టి, ప్రశాంత్ని బట్టి, త్రివేణిని బట్టి, అజ్రాయల్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి చక్కని మరి ఉపాధిని మీరు దయచేసి మీ నామకరం నడిపించండి తండ్రి. అలాగే నాయన ఇదిగో నా తండ్రి ఇదిగో నాయన మీరు మీ బిడ్డలను ప్రేమించే వారై ఉన్నారు, మీ బిడ్డల పక్షాన మీరు వ్యాజ్యమాడే వారై ఉన్నారు తండ్రి. మీకు వ్యతిరేకంగా మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు మరి లేచినా సరే వారిని మీరు తండ్రి అణిచివేసే వారై ఉన్నారు తండ్రి. నాయన తండ్రి మీరు ఎంత గొప్పవారో, మీ కరుణ ఎంత గొప్పదో నాయన. మీ కుమారుడైన అబ్రహాము గారు తండ్రి, అబ్రహాము గారిని మీరు నా స్నేహితుడా అని పిలిచారు తండ్రి, అని మీరు పిలిచిన మాటను బట్టి. ఎందుకనంటే అబ్రహాం అవిన్ గారు తండ్రి ఇదిగోనైనా తండ్రి మరి మీతో తండ్రి మరి ఎంతో తండ్రి నాయన మరి 50 మంది నీతిమంతులు ఉంటే నీతిమంతులను బట్టి ఆ దుష్టులను బట్టి నీతిమంతులను కూడా చంపేస్తారా? అలా చంపకండి. 40 మంది ఉంటే చంపకండి, 30 మంది ఉంటే చంపకండి అని బ్రతిమాలాడినటువంటి గొప్ప వ్యక్తి నాయన అబ్రహాం అవిన్ గారి యొక్క గొప్పతనాన్ని బట్టి మీరు వారికి ఎంతగానో కృప చూపించారు తండ్రి. నాయన ఆ కృపను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన యెరూషలేములో శాంతిని సమాధానం దయచేయండి నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు దర్శించండి. అలాగే నాయన మరి నీతిమంతులుగా ఉన్న వారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నీతిమంతులను, అలాగే అన్ని దేశాల్లో ఉన్న నీతిమంతులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారి ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకుని సమాధానం దయచేయమని, తగిన సమయంలో మీరు సమాధానం